అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రజలను నేరుగా కలిసి టీటీడీ 2 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులు ప్రజల సమస్యలను తెలుసుకుని ఇంటి వద్దే సమస్య పరిష్కారానికి కృషి. ముమ్మడివరంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏఐఐబి బ్యాంక్ నిధులు 191.43 కోట్లు, అమృత్ 2.0 నిధులు 15.91 నిధులతో పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ లైన్ పనులకు ₹1 కోటి, సిఎస్ఆర్ ఓఎన్జీసీ నిధులతో పోలెమ్మ చెరువుకు సుందరీకరణ, గట్టు వాకింగ్ ట్రాక్ పనులకు శంకుస్థాపన. బాలికల సంక్షేమ సంఘం హాస్టల్లో విద్యార్థినులకు ప్రత్యేక వసతి కిట్లు ఇచ్చి హాస్టల్లో సౌకర్యాలను పిల్లల నుండి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. పీసీ పాయింట్స్ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 80% వచ్చాయని ప్రజల్లో సంతృప్తి ఉంది. నగర పంచాయతీలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని తెలిపారు. ఈ రోజే 206 కోట్లతో వాటర్ పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేశాం. త్వరలో డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికి కార్యక్రమం నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలి. 80% వచ్చినాయని సాటిస్ఫాక్షన్ ఉంది. అక్కడక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పారు. తప్పనిసరిగా ఏదైతే నగర పంచాయతీలో ఈరోజే 206 కోట్ల రూపాయలతో ఈ వాటర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసుకునే అమృత్ మరియు ఏఐబి బ్యాంక్ ద్వారా అది కూడా శంకుస్థాపన చేసాం. 1 సంవత్సర కాలంలో ఈ నగర పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి నీరు ఇవ్వడానికి మరి మన కుటుంబ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పటి నుంచో మన 2014 నుంచి మన పోలమ్మ చెరువు గట్టు ఏదో అది వాకింగ్ ట్రాక్ చేసి ప్రజలందరికీ కూడా మరి సాయంకాలం అయినప్పటికీ ఒక పార్క్లా తయారు చేయాలని మన కళ్ళ కన్నా అది గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు ఆ ప్రభుత్వం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓఎన్జీసీ నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసి అది కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. కాబట్టి దాన్ని కూడా 1 సంవత్సర కాలంలో ఫుల్ ప్లెడ్జ్డ్గా వారి వాకింగ్ ట్రాక్ చుట్టూ పార్కు కూడా ఎల్ఈడి లైటింగ్తో ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కూడా శంకుస్థాపన చేసాం. కాబట్టి అది కూడా తొందరలో పూర్తి చేసుకుంటాం. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు ఈ నగర పంచాయతీకి వచ్చినప్పటికీ సుమారు ₹3,50,00,000తో ఇప్పుడు దాకా మరి రోడ్స్ కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసాం. ఆల్రెడీ వర్కులు జరిగినాయి. మరి 2-3 రోజుల్లో సుమారు ₹1,50,00,000 ఒక వర్కులు, అదేవిధంగా ₹2,26,00,000తో సుమారు ఇవన్నీ కూడా రోడ్లు డ్రైన్లు కూడా 2-3 వారాల్లో టెండర్లు పిలిచి అవన్నీ కూడా 2-3 నెలల్లో పూర్తి చేసే విధంగా మరి ఈ ప్రయాణం చేస్తున్నాం మా కుటుంబ ప్రభుత్వం. మరి ఈరోజు ఏదైతే 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం మరి ప్రతి ఇంటికి కూడా నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన చేసిన విజయాలు చెప్పడం, మనం చేయబోయే కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలు ఏ సమస్యలు ఇంకా ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టారు. కాబట్టి మన కూటమి నాయకులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు మరి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అది కూడా యాప్లో డౌన్లోడ్ చేసి అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడే శంకుస్థాపన చేశారు. 200 కోట్లు తెచ్చాము మీ నగర పంచాయతీకి. ఇంటింటికి ట్యాప్ సంవత్సరంలో ఇస్తారమ్మా. సంవత్సరంలో అంతా పూర్తి అది ఇంటింటికి మంచినీళ్ళు వస్తాయి. ఎవరో పెన్షన్ లేరు. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారా? తల్లికి వందనం పడిందమ్మా అందరికి. గ్యాస్ సిలిండర్లు 3 వస్తాయి.
శ్రీశక్తి బస్సు బాగానే ఉపయోగించుకుంటున్నారా? రైతు కుటుంబం అయితే 20,000 మీ ఖాతాలో ఇస్తాం. వచ్చినాయమ్మా? ఓకే ఓకే. అంటే మన సార్ ఎలా సార్ బస్సు ఎక్కుతారు, ఫ్రీ బస్సు. మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఇద్దరికి తల్లిగా పడిందమ్మా దాని కట్టాలి అనుకున్నా కానీ అక్కడ డబ్బులు హైవే వేయాలి. బెడ్షీట్ సార్, ప్లేటు గిన్నె, గ్లాసు, ఒక సెట్ నైట్ డ్రెస్ సార్, నైట్ డ్రెస్ రెండు సార్, స్వెటర్ ఉంచండి, దుప్పటి, టవలు, జంప్ 5 ఐటమ్స్ సార్. 6 సార్, 6 ఐటమ్స్, 6 స్వెటర్ సార్, నైట్ డ్రెస్ లేదు సార్. ఇచ్చేస్తారమ్మా వర్సెట్ అనేది పెడతారు మీకు నైట్ వాటర్